నమస్కారం. తాడేపల్లిగూడెం పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఏలూరు నుండి వచ్చిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అన్నపురెడ్డి సుందరరామిరెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబుతో కలిసి ఈ ఆకస్మిక తనిఖీలు చేశారు. శేష్మహల్ రోడ్లో సాలిపేటలో గల ఒక మిల్క్ డైరీలో పాలు శాంపిల్ తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. అపరిశుభ్ర వాతావరణంపై నోటీసు జారీ చేశారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఒక రెస్టారెంట్లో తనిఖీలు చేశారు. ఇక్కడ రోజులు తరబడి నిల్వ చేసి చెడిపోయిన మాంసం, ఆహార పదార్థాలను గుర్తించారు. ఫ్రిడ్జ్లో ఐసుగడ్డ కట్టుకుని ఉండడాన్ని చూశారు. హెచ్చరించి కేసు నమోదు చేశారు. చికెన్ లాలీపాప్లో కల్తీ జరిగిందని అనుమానంతో శాంపిల్ తీసి హైదరాబాద్ నాచారంలో గల ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. టూ టౌన్ మెయిన్ రోడ్లో గల ఒక ప్రముఖ స్వీట్ హోంలో తనిఖీలు చేయగా కాలం చెల్లిన ఎసెన్స్ను వాడుతున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. స్వీట్స్ తయారీలో కల్తీ రంగులు కలిపారని అనుమానంతో శాంపిల్ తీసి పరీక్షకు పంపారు. కార్ఖానాలో వెంటిలేషన్ లేకపోవడం, శుభ్రత పాటించకపోవడంతో శానిటరీ అండ్ హైజెనిక్ కింద కేసు నమోదు చేశారు. ఈ దాడిలో పట్టుబడిన 4 కేజీల నిలవ మాంసాన్ని ఫినాయిల్ చల్లి గొయ్యి తీసి అందులో పాతిపెట్టించారు. ఇక నుంచి అన్ని హోటల్స్, రెస్టారెంట్లు, స్వీట్ హోంలు, మిల్క్ డైరీలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తామని జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎన్ సుందరరామిరెడ్డి మాట్లాడుతూ హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఎసెన్స్ ను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పాలు కూడా సీజ్ చేశాము. అదేవిధంగా హోటల్ వచ్చేసి దగ్గర 4 కిలోలు మటన్, చికెన్ ఐటమ్స్ వచ్చేసి బాగా స్టైల్ ఫుడ్ ను దాని మీద వచ్చేసి మున్సిపల్ కమిషనర్ స్టాఫ్ తో ఫినాయిల్ జల్లించేసి ఒక గోతిలో పాతివేయడం జరిగింది. వాటి మీద కూడా మేము కేసు ఫైల్ చేశాము. వివిధ రకాలుగా వాళ్ళందరి మీద కేసు ఫైల్ జరిగింది. ఇదే క్రమం తప్పకుండా పట్టణంలో కంపల్సరీగా అన్ని హోటల్ తనిఖీ చేస్తాం, స్వీట్ షాప్ తనిఖీ చేస్తాం. వాటిని తప్పకుండా మేము క్రమబద్ధీకరించడానికి మేము చర్య తీసుకుంటామండి. బేకరీ నందు వాడే ఎసెన్స్ ను చూడడం జరిగింది. వీటిలో అన్ని ఒకటని కాదు, అన్ని రకాల ఎసెన్స్ మొత్తం అంతా ఎక్స్పైరీ ఉన్నాయి. వాటి మీద కూడా మేము కేసు ఫైల్ చేశాము. అదేవిధంగా స్వీట్స్ నందు కల్తీ కలిపని చెప్పి రంగులు కలిపారని చెప్పేసి వాటిని శాంపిల్ చేయడం జరిగింది. వాటిని కూడా మేము స్టేట్ ల్యాబొరేటరీ హైదరాబాద్ పంపిస్తున్నాము. ఈ యొక్క కార్ఖానా నందు ఎటువంటి వెంటిలేషన్ కానీ శుభ్రత కానీ ఏమీ లేకుండా మేము గమనించడం జరిగింది. వాటి మీద శానిటరీ మరియు హైజీనిక్ కింద కేసు ఫైల్ చేస్తున్నాము. ఇదే విధంగా తాడేపల్లి పట్టణంలోని అన్ని దుకాణాలలో క్రమం తప్పకుండా మేము చూసి వాటి మీద చర్యలు తీసుకున్నామని చెప్పేసి పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. రీసర్వేకు రైతులు సహకరించాలని తాడేపల్లిగూడెం తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రూరల్ మండలం కృష్ణాయపాలెం గ్రామంలో గురువారం జరిగిన రీసర్వే అవగాహన ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భూముల కొలతల్లో హెచ్చుతగ్గులను రీసర్వేలో గుర్తించి సరిచేయడం జరుగుతుందని సూచించారు. గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బేదపూడి వెంకట సుబ్బలక్ష్మి, ఉప సర్పంచ్ బేదపూడి వెంకటేశ్వరరావు, వీఆర్ఓ కోరసిక రాంబాబు, విలేజ్ సర్వేయర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు. ఏరియాలో ల్యాండ్ పెరిగిపోతూ ఉంటుంది. దాని గురించి మాట్లాడే ఆయన ఎంతసేపు ఒకసారి ఒక ఏరియాలో 2 సెంట్లు అవుతాయి. 2 సెంట్ల సంగతి చెప్పమంటారు. పెరిగింది కనుక కూడా చెప్పాలి కదా. ఇప్పుడు గ్రామం యూనిట్ గా రైతు ఇప్పటి వరకు కూడా మీ తెలుసుకోకుండా మీరు భూమిలో సర్వే చేసుకోకుండా ఏం చేస్తారు, దస్తావేజు లేఖతో చేయించుకుంటారు. గ్రామం పక్కన ఉన్నటువంటి కొంత కలిపేసి మీకు కొలిచేసి ఎకరం చూడగానే మీరు ఎకరం ఉందనుకుంటారు. లేదు, ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే మీరందరూ కూడా చాలా మంది కౌలు రైతులకు ఇస్తున్నారు. కౌలు రైతులు ఏం చేస్తున్నారు, బస్తా పెరుగుద్ది చెప్పి ఉన్న గట్లన్నిటి కూడా తగ్గించుకుంటా అసలు మనిషి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఈరోజు వ్యవసాయ భూములు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే దయచేసి ఇప్పటికైనా సరే మీ ల్యాండ్ కొలిచినప్పుడు మీరు ఉండండి. మీకు ఇది వరకు ఏంటంటే సర్వే అయిపోయిన తర్వాత 90 నోటీసులో తెలిసింది మీకు పెరిగిందా తగ్గిందా అనేది. అది కాకుండా ముందుగానే మామూలు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక్కడ ఈ ఊరు సంబంధించిన విఆర్ఓ గారు, విఎస్ సర్వే చేయకుండా ఉంటారు. మధ్యాహ్నం టైంలో మిమ్మల్ని పిలుస్తారు, మీతో మాట్లాడతారు, మీ దస్తావేజు ప్రకారం మీకు ఉన్నది అప్రైజ్ చేస్తారు. మీకు ఈ సర్వే కంప్లీట్ అయ్యేలోపు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఇక్కడే పరిష్కారం చేస్తారు.
తూర్పుగోదావరి జిల్లా వార్తలు. శ్రీ సత్యసాయి త్రాగునీరు ప్రాజెక్టు ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందని, సాధ్యమైనంత త్వరగా జీతాల చెల్లింపులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరం R&B అతిథి గృహంలో గురువారం శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగుల సంఘాల ప్రతినిధులకు 2 నెలల జీతానికి సంబంధించిన 20 లక్షల చెక్కును గురువారం ఆయన అందజేసి మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీ సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారని, ఆయన సొంత నిధులతో 2 నెలల జీతాలు చెల్లించడం జరిగిందని చెప్పారు. అలాగే వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలకు సరఫరా చేయాలని కోరారు. ఉద్యోగుల PF డబ్బులు కూడా చెల్లిస్తారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు బత్తుల రామకృష్ణ, RWS SE BV గిరిలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కళలకి పూర్వ వైభవం తీసుకువస్తామని, దీనిలో భాగంగా ప్రముఖ కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి కమిషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి తెలిపారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం దీనికి సంబంధించిన గోడ పత్రికను ఈ శాఖ కల్చరల్ డైరెక్టర్ ఎం మల్లికార్జునరావుతో కలిసి ఆమె ఆవిష్కరించారు. అనంతరం తేజస్వి మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శిస్తున్న కళా ప్రదర్శనలను అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 4వ తేదీన స్థానిక లాలా చెరువు రహదారి మార్గంలో అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శన పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 500 మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. రావడమే కాకుండా మన రాష్ట్రంలోంచి కూడా దాదాపు ప్రఖ్యాతి చెందిన గొప్ప గొప్ప కళాకారులు, ఎంతో మంది పద్మశ్రీలు, గొప్ప గొప్ప బిరుదులు పొందిన కళాకారులు అందరూ మన రాష్ట్రంలో ఉన్నారు. వారందరికీ వేదిక కరువైంది అన్న బాధ వాళ్ళల్లో ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ ని అనౌన్స్ చేయగానే ఇమ్మీడియట్ గా రిజిస్టర్ చేసుకొని దాదాపు ఒక 500 పైగా గొప్ప గొప్ప కళాకారులు అందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరి ఆర్ట్ ఫామ్స్ ని తిలకించే అవకాశం మీకు ఏప్రిల్ 4th లభించబోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పార్ట్ అవ్వండి. పిల్లల్ని ఫోన్లు చూడొద్దు అంటాం. వాళ్ళందరినీ కూడా ఈ కళలను చూపించగలిగితే మన సంస్కృతిని, మన కళా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళకు కూడా అవుతామని తెలియజేస్తూ, ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ఈ కళాకారులందరూ రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా ప్రతి రూపాయిని సాంస్కృతిక శాఖ నుంచి కూడా కొంత మొత్తాన్ని వెచ్చించి దామెర్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీని రెనోవేట్ చేసుకోవడానికి మేము నిర్ణయం తీసుకున్నామండి. అది రెనోవేట్ చేసి కళాకారులకి ఒక శాశ్వతమైన ఒక మంచి వేదికను కల్పించడానికి సాంస్కృతిక శాఖ రేపు కృషి చేయబోతుంది. కాబట్టి ఇది ఒక్కరోజు ఆర్ట్ ఎగ్జిబిషన్ చేసి ఏదో పక్కన పెట్టేద్దాం అన్నట్టు కాదు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ మేము ముందుకు తీసుకెళ్తాం. కల్పించబోతుంది ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన కోటసతమ్మ అమ్మవారి దేవాలయానికి హుండీల ద్వారా 125 రోజులకు 30,86,065 రూపాయల ఆదాయం చేకూరినట్లు దేవాదాయ శాఖ పర్యవేక్షణాధికారి బిఎల్ నరసింహారావు గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ప్రధాన అర్చకులు SVKA శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియను చట్టపరమైన సూత్రాలకు కట్టుబడి నిర్వహించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి సంబంధిత అధికారులకు సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లాలోని 3 డివిజన్లకు చెందిన తహసీల్దార్, ఉప తహసీల్దార్, మండల, గ్రామ సర్వేయర్లు, VROలతో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పైలట్ గా చేపట్టిన కార్యక్రమం దాదాపుగా పూర్తి కావస్తుందని తెలిపారు. 2వ దశలో ప్రతి మండలంలో 2 గ్రామాలను ఎంపిక చేసి సర్వే నిర్వహించాలని సూచించారు. రీసర్వే ఉద్దేశాన్ని నొక్కి భూ యాజమాన్యాలకు తెలపాలని చెప్పారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని, కార్యకలాపాలను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించి జాగ్రత్తలు తీసుకోవాలని కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ తెలిపారు. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో గురువారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో రావులపాలెం పోలీస్ సర్కిల్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు పలు విషయాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ మురళీమోహన్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆన్లైన్లో మోసాలు చేస్తున్న అజ్ఞాన వ్యక్తులకు దూరంగా ఉండాలని, ఇదే పనిగా కొంతమంది వ్యక్తులు అమాయక ప్రజలను మభ్యపెట్టి మోసానికి పాల్పడుతున్నారని అన్నారు. వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సైబర్ ఫ్రాడ్స్ అని చేస్తున్నారు. ఇవి రకరకాల క్లిక్స్ వస్తాయి. మీ పిల్లలు చదువుకుని ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక లింక్ వస్తూ ఉంటుంది. మీకు ఒక జాబ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్, 50,000 రూపాయల శాలరీ అని. అది మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే వాడు మళ్ళీ ఇంకోటితో చెప్తాడు, మీకు జాబ్ రావాలంటే ఒక 5,000 అకౌంట్లో పలానా అకౌంట్ నెంబర్కి వేయమని చెప్పి, అది వేసిన తర్వాత ఇంకో 10,000 వేయమంటాడు. మనం కాదు స్టార్ట్ చేసిన తర్వాత వెనక్కి రాలేము. అందుకోసం ఎవరి దగ్గర పడితే ఆ యాప్ వచ్చి దాంట్లో ఒక 5,000 6,000 పడిపోతే నీ బయోడేటా అంతా వెళ్ళిపోయిన తర్వాత వాడేమో మన ఫొటోస్ మనం అన్నీ కూడా మార్కింగ్ చేసేసి రకరకాల అబ్యూజివ్గా తయారు చేసి మన కాంట్రాక్ట్స్ అన్నింటికి పెడుతుంటే చనిపోయిన కూడా ఉన్నారు. ఇటువంటి పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ కార్యక్రమంలో రావులపాలెం టౌన్ సిఐ ఎం శేఖర్ బాబు, ఎస్ఐ ఎన్ రాము, గ్రామ పంచాయతీ కార్యదర్శి మాడుగుల రామలక్ష్మణ శర్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెవి కృష్ణారెడ్డి, పాఠశాల చైర్మన్ పిప్పర రమేష్లు పాల్గొన్నారు. అయినవారెవరూ లేని మహిళ మృతదేహానికి అంబాజీపేట మండలం మాచవరలోని నాగాబతుల సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల ప్రకారం ఇదే మండలంలోని పుల్లేటికురులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 సంవత్సరాల వయసున్న మహిళ మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో నాగబత్తుల సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాగబత్తుల వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆసుపత్రి నుండి అమలాపురంలోని శ్మశాన వాటిక వరకు ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లి అంతిమ సంస్కారాలు చేశారు. ఈ మానవీయ కార్యక్రమానికి పుల్లేటికుర్రు సర్పంచ్ జల్లి బాలరాజు, వార్డు సభ్యులు ఎలమంచిలి బుచ్చిబాబు, టీడీపీ నాయకులు సత్యాల కొండాలరావు, నాగాబత్తుల మధుబాబులు సహకరించారు. పాత్ర ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తా ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భీమవరం మున్సిపాలిటీలోని అన్ని వీధులకు సిమెంట్ రోడ్లను నిర్మిస్తాం వెల్లడించిన ఎమ్మెల్యే పులపర్తి. పశ్చిమ గోదావరి జిల్లాలో పంచాయతీ పన్నుల బకాయిల వసూళ్లకు పరుగులు తీస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. ఈ నెల 29న 25 ఏళ్ల మున్సిపల్ చైర్పర్సన్ విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్న తణుకు మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక సిద్ధమవుతున్న ఏర్పాట్లు. శుక్రవారానికి వాయిదా పడ్డ అత్తిలి మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు, ఓటర్లు రాక వెలవెలబోయిన కార్యాలయం. తణుకులో ఘనంగా రంగస్థల దినోత్సవం, సీనియర్ కళాకారులను సన్మానించిన సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ. తణుకు రోటరీ వేదికలో అలరించిన డాక్టర్ కొరమవోలు ఈలపాట కచేరీ. తాడేపల్లిగూడెంలో విస్తృత స్థాయిలో తనిఖీలను నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. సత్యసాయి త్రాగునీరు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి, రాజమండ్రిలో హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి కందుల. రాష్ట్రంలో కళలకు పూర్వవైభవం తీసుకువస్తా రాజమండ్రిలో చెప్పిన రాష్ట్ర సాంస్కృతిక కమిషనర్ పొడపాటి. భూముల రీసర్వే ప్రక్రియను చట్టపరమైన సూత్రాలతో పూర్తి చేయాలి, అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతతో వ్యవహరించాలి, ఈతకోటలో హితవు పలికిన కొత్తపేట డీఎస్పీ సుంకర. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.